తెలంగాణలో ఈ రోజు నుంచి రాజీవ్ యువ వికాసం పథకం, నిరుద్యోగ యువతకు ఉపాధి రుణాల దరఖాస్తుల స్వీకరణ. తెలంగాణలో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, హుబిల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి. నిరంకుశత్వంపై వరంగల్ ఎన్నో పోరాటాలు చేసింది, కాంగ్రెస్ వచ్చాకే ఓరుగల్లుకు ఎయిర్పోర్ట్ వచ్చిందన్న సీఎం రేవంత్. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అన్న హరీష్ రావు పోల్చుకునేందుకు పొంతనైనా ఉండాలని రేవంత్ కౌంటర్. నల్లగొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష, సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఆదేశాలు. పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనం, ఏడాది పాటు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్న సీఎం చంద్రబాబు. చంద్రబాబు సమక్షంలో హడ్కో సిఆర్డీఏ ఒప్పందం, 11,000 కోట్ల రుణం విడుదల చేయనున్న హడ్కో. తాడిపత్రిలో చెన్నకేశవస్వామి ఆలయ భూముల కబ్జా, దేవుడి భూముల్ని కాపాడేందుకు మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి సంకల్పం. తల్పగిరి రంగనాథుని బ్రహ్మోత్సవాల వైభవం, భక్తజన సంద్రంగా నెల్లూరు వీధులు. దళిత స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలపై బగ్గుమన్న కామారెడ్డి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. సిద్దిపేటలో వెల్లువెత్తిన కాంగ్రెస్ నిరసన, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి ఫ్లెక్సీలకు చెప్పు దెబ్బలు. కృష్ణా జిల్లా తొట్లవల్లూరులో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా, కోట్లు గడిస్తున్న ఇసుక మాఫియా పట్టించుకొని అధికార యంత్రాంగం. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్న హీరో నితిన్, ఇంద్రకీలాద్రిలో సినీ హీరో నితిన్ సందడి. మిర్యాలగూడలో చదరంగ చిచ్చర పిడుగు కార్తికేయ, 10 నిమిషాల్లో 180 పావులు కదిపి నోబెల్ వరల్డ్ రికార్డ్ సొంతం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో కొనసాగుతున్న తవ్వకాలు, సహాయక బృందాల అధికారులతో కలెక్టర్ సంతోష్ సమీక్ష. త్రిభాషా విధానంపై డీఎంకే రాజకీయం చేస్తోంది, కేంద్రం ఏ రాష్ట్రంపైనా హిందీని రుద్దబోదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యాదగిరిగుట్టలో భక్తజన కోలాహలం, స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్త జనం. నెల్లూరులో అంగరంగ వైభవంగా రంగనాథుని కళ్యాణోత్సవం, కనులారా తిలకించిన భక్తుల పారవస్యం. సునీత విలియమ్స్ భూమికి చేరుకునేందుకు మార్గం సుగమం, స్పేస్ ఎక్స్ తో డాకింగ్ ప్రక్రియ విజయవంతమైందని నాసా ప్రకటన. బుల్లెట్ ట్రైన్ కు దీటుగా భారత్ లో హైపర్ లూప్ ట్రైన్, ట్రాక్ ను పరిశీలించి పలు సూచనలు చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. కులం పేరెత్తితే కొడత, వ్యక్తి విలువను అలా నిర్ణయించవద్దన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది, పలు దేశాల్లో పాలన పతనానికి అదే కారణమన్న ఆర్మీ చీఫ్. పాక్ లో సైనికుల కాన్వాయ్ పై బాంబు దాడి, 5 జవాన్ల మృతి, పలువురికి గాయాలు.